ఒక తెలుగు సినిమాకి అవార్డ్ ఇవ్వలేదని చెప్పి, ఇంకొక తెలుగు సినిమాని తక్కువ జేస్తున్నారు. పర్సనల్లీ నేను కొన్ని మూవీస్ చూడాలంటే ఎక్కువగా భయపడతాను. అందులో 'సీతారామం' ఖచ్చితంగా ఉంటుంది. ఎందు మరి ఇంత చెప్పావు కదా! ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటే, ఇలా చేయడం వల్ల వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ దగ్గర మనం లోకువైపోతున్నాం. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ని అనౌన్స్ చేశారు. అయితే బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలోని 'కార్తికేయ 2' మూవీకైతే నేషనల్ అవార్డ్‌ని ప్రకటించారు. బట్ మన తెలుగు వాళ్ళు మాత్రం అయితే 'సీతారామం' మూవీకైనా రావాలి, లేదా 'అంటే సుందరానికి' వచ్చినా బాగుండేది అని అంటున్నారు. లిటరల్లీ చెప్పాలంటే ఒక తెలుగు సినిమాకి అవార్డ్ ఇవ్వలేదని చెప్పి ఇంకొక తెలుగు సినిమాని తక్కువ జేస్తున్నారు. ఈ పాయింట్ కోసం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. బట్ నిజాలు మాట్లాడుకుంటే 'సీతారామం' అండ్ 'అంటే సుందరానికి' ఈ 2 మూవీస్‌కి నేషనల్ అవార్డ్ వచ్చే అర్హత ఉంది. ఎందుకని అన్న విషయం గురించి డీటెయిల్డ్‌గా చెప్తాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. మొదటగా మనం 'సీతారామం' కోసం మాట్లాడుకుందాం. తెలుగు సినిమాల్లో వచ్చిన గొప్ప ప్రేమ కథలు అని ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తే తప్పకుండా అందులోని 'సీతారామం' ప్రస్తావన ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ కలిగిందంటే మనసులు కలవాలి కానీ మతం, కులం, స్థాయి, అంతస్తు కాదు అని నిరూపించిన చిత్రమిది. నన్నడిగితే ఆనాడు వాల్మీకి త్రేతాయుగం నాటి రామాయణాన్ని రచిస్తే, ఈనాడు హనురాఘవపుడి కలియుగంలో జరిగిన ఈ ఆధునిక రామాయణాన్ని రచించి తెర మీద చూపించారు. ఒక సాధారణమైన మనిషి నెలకు 600 సంపాదించే సైనికుడి కోసం ఆస్తి, అంతస్తు అన్నీ వదిలేసి వచ్చినటువంటి ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతా మహాలక్ష్మి. నాకైతే పర్టికులర్‌గా సీత రామ్ కోసం అని చెప్పి కాశ్మీర్‌కి వచ్చేసిన తర్వాత రామ్ హ్యాపీ ఫీల్ అయ్యి ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్‌లోకి వెళ్ళి, మళ్ళీ ఆన్ స్క్రీన్‌లోకి వచ్చి నేనింక అనాథని కాదు కదా అని చెప్పినప్పుడు, అక్కడ ఆ మూమెంట్‌ని నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకైతే హ్యాపీ టీయర్స్ వచ్చాయి మామ. ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో ఉండే ప్రతి సీన్‌కి ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వడం వల్ల ఆ ఎమోషన్‌ని మనం కూడా ఫీల్ అవ్వగలిగాము. పర్సనల్లీ నేను కొన్ని మూవీస్ చూడాలంటే ఎక్కువగా భయపడతాను. అందులో 'సీతారామం' ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మూవీస్ చూసినప్పుడు నేను ఆపుకోలేకుండా ఎక్కువగా ఏడ్చేస్తూ ఉంటానన్నమాట. అండ్ మూవీ కోసం మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా క్లైమాక్స్‌లో వచ్చే ఆ లెటర్ రీడింగ్ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ లెటర్‌లోని రామ్ రాసిన ప్రతి మాట ఒక ముత్యంలా అనిపిస్తుంది. నెలకి 600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలి వచ్చేసిన మహారాణి. ఈ జన్మకు ఇక సెలవు ప్రిన్సెస్ నూర్జహాన్. ఈ మాట వినగానే ఆటోమేటిక్‌గా మన కళ్ళల్లో నీరు తిరుగుతాయి. అంతెందుకు కాంటెంట్ రాస్తున్నప్పుడు నాకే ఏడుపొచ్చేసింది. చెప్పాను కదా! ఎక్కువ ఏడ్చేస్తానని. ఇన్‌ఫాక్ట్ నన్ను ఆ క్లైమాక్స్ ఎంతలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందంటే, ఆ సీక్వెన్స్‌ని ఇన్‌స్పైర్ అయ్యి నేను రాసుకున్నటువంటి ఒక స్టోరీలోని క్లైమాక్స్‌లోని కాస్త సిమిలర్‌గా ప్లాన్ చేసుకున్నాను. కేవలం కథ మాత్రమే కాదు, మూవీలో ప్రతి టెక్నికల్ యాస్పెక్ట్ కూడా బ్రిలియంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ మ్యూజిక్ అండ్ సాంగ్స్. అంత గొప్ప కథకి అంత ఎక్కువగా కనెక్ట్ అయ్యామంటే ఆ మ్యూజిక్కే మేజర్ రీజన్. ఇంకా డైలాగ్స్ అయితే మనసుకి హత్తుకుపోయేంత గొప్పగా ఉంటాయి. ప్రతి పాట అలాగే ప్రతి మాటలో కూడా ఒక పోయెటిక్ టచ్ ఉంటుంది. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే ఎవ్వరిని వంక పెట్టలేము. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించారు. సీత కింద మృణాల్ ఠాకూర్ గారు, రామ్ క్యారెక్టర్‌లోని దుల్కర్ సల్మాన్ గారైతే అద్భుతం. వారి కోసమే ఆ రోల్స్ పుట్టాయో, లేకపోతే వాళ్ళే ఈ రోల్స్ చేయడానికి పుట్టారో అన్నట్టుగా పెర్ఫార్మ్ చేశారు. అలా ఈ సినిమా కోసం చెప్పుకుంటూ పోతే ఎంత పొగిడినా, ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా సరే చాలా తక్కువనే జెప్పాలి. ఇప్పుడు 'అంటే సుందరానికి' విషయానికి వస్తే, తెలుగు సినిమా నుంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యం ఈ సినిమా. పెద్ద కొత్త కథేం కాదు. కానీ గొప్ప క్యారెక్టర్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, మైమరిచిపోయే మ్యూజిక్‌తో నిండిపోవడం వల్ల ఈ సినిమాని ఆణిముత్యంగా ట్రీట్ చెయ్యగలుగుతున్నాం. ఈ చిత్రం కూడా ఒక ప్రేమ కథే. కానీ ఒక ప్రేమ కథతో పాటు కులం, మతం అనే పాయింట్స్‌ని, మనిషికి మనిషికి ఉండే సంబంధం అండ్ నమ్మకాన్ని, పిల్లలు పుట్టకపోతే ఈ లోకం ఎవరిని ఎలా చూస్తుందో అని చెప్పటం విషయంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు చాలా బాగా సక్సెస్ అయ్యారు. సుందర్ అండ్ లీలా మధ్య ఉండే ప్రేమ ఎంత గొప్పగా ఉంటాదంటే, ప్రేమంటే ఒక అనుభవం కాదు, ఒక నమ్మకం అని ప్రూవ్ చేస్తారు. మీకింకా క్లియర్‌గా చెప్పాలంటే సెకండ్ హాఫ్‌లో లీలా వాళ్ళ మదర్, లీలా నిజంగానే ప్రెగ్నెంటా కాదా అని చెప్పి చెకప్‌కి తీసుకొని వెళ్తారు కదా! అప్పుడు లీలా నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం సుందర్‌కి కూడా తెలిసిన తర్వాత, ఆ ప్లేస్‌లో సుందర్ కాకుండా ఇంకెవరైనా ఉండుండుంటే లీలా మీద ఖచ్చితంగా డౌట్ పడి ఉండేవాళ్ళు.
కానీ సుందర్ అలా కాదు. లీలాని నమ్ముతాడు. తను ఎప్పటికీ అలాంటి తప్పు చెయ్యదని నమ్మి తనకి తోడుగా నిలుస్తాడు. ఇంకా సుందర్ ఫాదర్ క్యారెక్టర్ అయితే టిపికల్లీ ఆర్థోడాక్స్ ఫాదర్. పరువు, కులం, జాతకం అని చెప్పి చూస్తారే కానీ నిజంగా ఏం చేస్తే మంచిది, ఏం చెయ్యకుండా ఉండాలి అని ఆలోచించరు. ఈవెన్ సుందర్ బామ్మ క్యారెక్టర్‌తో సహా. సుందర్ బాడీలోని ప్రాబ్లమ్ ఉందంటే లీలాతో పెళ్ళికి యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ దో షీ ఈజ్ అ క్రిస్టియన్. కానీ తర్వాత సుందర్‌కి ఏ సమస్య లేదు కానీ లీలాకి ప్రాబ్లమ్ ఉంది అని తెలియగానే లీలాని వదిలేయమని జెప్తారు. బట్ ఇదెక్కడ న్యాయం అని సుందర్ వాళ్ళ మదర్ క్వెషన్ చెయ్యగానే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. నిజం చెప్పాలంటే లీలా వాళ్ళ సిస్టర్‌కి పెయిన్స్ వచ్చిన తర్వాత సుందర్ అండ్ లీలా పేరెంట్స్ కొంచెం మెచ్యూర్డ్‌గానే ఆలోచిస్తారు. నిజం తెలిసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. రివర్స్‌లో ఇదెక్కడ న్యాయం అని చెప్పి క్వెషన్ చేశాక వాళ్ళలో మళ్ళీ మార్పొస్తుంది. ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్‌లో రోహిణి గారికి స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలి. అక్కడ ఆవిడ చెప్పే డైలాగ్స్‌లో ఎంతటి రియాలిటీ ఉంటుందో, అక్కడ ఆవిడ పెర్ఫార్మన్స్ కూడా అంతే నేచురల్‌గా ఉంటుంది. అందులో ఒక లైన్ అయితే నాకు బాగా ఇష్టం. "ఈ పద్ధతులు, ఆచారాలు, ముసుగులో లోపలున్న మనిషిని చంపుకోకూడదండి." ఈ డైలాగ్ అయితే నాకు బాగా ఇష్టం. ఇంకా స్క్రీన్ ప్లే ఎంత యూనిక్‌గా ఉంటదంటే, ఇదే కథ సింపుల్‌గా చెప్పేయొచ్చు. అప్పుడు ఇందులో కొత్తగా ఏముంది అని జెప్తారు జనం. సో, అందుకే ఒక యూనిక్ స్క్రీన్ ప్లేతోని, ఒక డిఫరెంట్ నరేషన్‌తోని ఈ మూవీని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇంకా వివేక్ సాగర్ గారు ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఆర్ టాలీవుడ్. ఆల్సో ఈ మూవీ యొక్క మ్యూజిక్ అండ్ బీజీఎం గూడా మోస్ట్ అండర్ రేటెడ్ అనే చెప్పాలి. మరి ఇంత చెప్పావు కదా! ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది అంటే, రీజన్ ఇక్కడ గాదు. వేరే వీడియోలో చెప్తా. హిట్ టాక్‌తో ఫ్లాప్ అయిన మూవీస్ కోసం అని జెప్పి ఇంకో వీడియో రెడీ జేస్తున్నాను. ఆ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఆ వీడియో వచ్చేలోపు ఏంటంటే ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. పూర్తి చేసేయండే. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 2 సినిమాలకి నేషనల్ అవార్డ్ వచ్చే కెపాసిటీ అండ్ అర్హత కూడా ఉంది. పైగా జనానికి నచ్చిన, అలాగే జనం మెచ్చిన మూవీస్ కూడా ఇవి. ఈ 2 మూవీస్‌లో ఏ ఒక్క మూవీకైనా ఏదో ఒక కేటగిరీలోనైనా నేషనల్ అవార్డ్ వచ్చుండుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరిగుండేదే కాదు. మరి స్టార్టింగ్‌లోని ఒక తెలుగు సినిమాకి అవార్డ్ ఇవ్వలేదని ఇంకో తెలుగు సినిమాని తక్కువ చేసి చూస్తున్నామన్న దాని కోసం చెప్తానన్నాను గదా! యాక్చువల్లీ ట్విట్టర్‌లోని సిట్యుయేషన్ ఎలా ఉందంటే 'కార్తికేయ 2'కి ఎందుకిచ్చారు నేషనల్ అవార్డు? 'సీతారామం'కి రావాలి. లేదంటే 'అంటే సుందరానికి' రావాలి. 'కార్తికేయ 2'కి ఎందుకిచ్చారు? అసలు దానికెందుకు నేషనల్ అవార్డు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 'కార్తికేయ 2'ని తక్కువ చేసి చూస్తున్నారన్నమాట. ఇలా చెయ్యడం వల్ల వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ దగ్గర మనం లోకువైపోతున్నాం. లెట్స్ సెలబ్రేట్ ద మూవ్‌మెంట్ గైస్. మన తెలుగు సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. 'కార్తికేయ 2'కి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతూ, ఈ మూవీస్‌కి కూడా నేషనల్ అవార్డ్ వచ్చుంటే బాగుండును. దే టూ డిజర్వ్ ఇట్ అని చెప్పి మాట్లాడండి. అసలు 'కార్తికేయ 2'కి ఎందుకిచ్చారు ఈ అవార్డు? దానికి బదులు ఈ 2 సినిమాలకి ఇవ్వచ్చు కదా! అని మన సినిమాని మనమే తక్కువ చేసి మాట్లాడుతుంటే, వేరొకరి దగ్గర మనం లోకువైపోతున్నాం. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని అవార్డ్స్ వచ్చినా, ఎన్ని రివార్డ్స్ వచ్చినా, జనం నుంచి వచ్చే ఆదరణ ముందు అవి చాలా చిన్నవైపోతాయి. ఫిల్మ్ మేకర్స్‌కి అవార్డ్స్ వస్తే వాటిని షోకేస్ కింద కబోర్డ్స్‌లో పెట్టుకుంటారు. బట్ జనానికి కానీ ఏదైనా నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా అని నేనిక్కడ అవార్డ్స్‌ని తక్కువ చెయ్యట్లేదు. ఒక అవార్డ్ రావడం వల్ల యాక్టర్ ఆర్ ఫిల్మ్ మేకర్‌కి వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు. వాళ్ళు పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చింది అని చెప్పి ఒక బహుమతిగా ఫీల్ అవుతారన్నమాట. దేనికి ఉండాల్సిన వాల్యూ దానికుంది. సో, ఏది తక్కువ కాదు. దేన్ని తక్కువ చేయట్లేదు. అది సంగతి. మరి మీ ఒపీనియన్ ఏంటో అన్న విషయం గురించి కొంచెం కింద కామెంట్స్‌లో చెప్పేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.